సో ఇవన్నీ కుంభమేళంలో మొత్తం ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ కూడా ఉండడానికి ఈ రకంగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, త్రివేణి సంగ్రామం దగ్గర మహాకుంభమేళకు సంబంధించి ఇలా టెంట్ లాగా ఇట్లా గుడిసెల్లా అంటే మామూలుగా ఇలా ఉండడానికి ప్రజలు ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే వారికి సంబంధించిన షాప్స్ కావచ్చు ఇవన్నీ, ఎందుకంటే ఇది దాదాపు నెల రోజుల పాటు ఉండే గొప్ప వేడుక కాబట్టి సో వాళ్ళకి సంబంధించి ఈ రకంగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇక్కడ కొన్ని రోజుకు లక్షల మంది ఇక్కడికి వస్తారని చెప్పేసి ఎవరు భయపడవద్దు, ఎందుకంటే ఇక్కడికి వాళ్ళకి తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అదే రకంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారో వాళ్ళు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రకంగా నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. దాదాపు 7,000 కోట్లు యోగి ఆదిత్యనాథ్ అయితే మంజూరు చేయడం జరిగింది ఈ వేడుకలకు. సో 7,000 కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ వేడుకలకు సంబంధించి, ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధికంగా జనం హాజరయ్యే గొప్ప పండుగే మహాకుంభమేళం. ఇక ఎక్కడ కూడా ఇంత పెద్ద ఘనంగా హాజరు కారు. ఇప్పుడు ఇది 144 సంవత్సరాల తర్వాత ఏర్పాటైపోయే వేడుక కాబట్టి సో ఇప్పటి వరకు ఉన్న కుంభమేళ రికార్డులన్నీ కూడా ఈ మహాకుంభమేళం అనేది బ్రేక్ చేయబోతుంది. ఎందుకంటే 12 సంవత్సరాలకు జరగబోయే కుంభమేళకి ఆ రకంగా జనాలు హాజరవుతాయి. ఇప్పుడు ఇంకా మహాకుంభమేళ అంటే ఇంకా ఏ రకంగా హాజరవుతారో మనమంతా ఒక అంచనా వేసుకోవచ్చు. సో అక్కడ కనిపిస్తున్నది బ్రిడ్జు, సో ఆ ట్రైన్ వెళ్తుంది, ఆ తర్వాత వెహికల్స్ వెళ్తుంటుంది. సో మొత్తం నది అన్నట్టు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా నది ఉంటుంది. మొత్తం 3 నదులు ఇక్కడ కలుసుకుంటాయి. సో ఇందాక ఒక వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది దానికి సంబంధించింది. సో ఇవన్నీ కూడా జనాలు చాలా దూరం ఉంది ఇంకా. చాలా అద్భుతమైన వేడుక ఇది. ప్రస్తుతం బ్రతికున్న ఇంకెవరు కూడా ఈ మహాకుంభమేళ మళ్ళీ జీవితంలో చూడలేరు, ఎందుకంటే 144 సంవత్సరాలకు ఒకసారి జరగబోయే కుంభమేళ కాబట్టి అన్నీ ఏర్పాట్లు అన్నట్టు. ఇక్కడ వస్తే ఇక్కడ సంబంధించిన చాలా చోట్ల ఉండడానికైతే వీలు ఉంటుంది, ఎందుకంటే చాలా పీఠాలకు సంబంధించిన స్వామీజీలు వాళ్ళకు భక్తులకు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ కూడా చాలా ఏర్పాట్లు చేసింది. సో చూస్తున్నాను ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఎవ్వరికి ఉండదు, ఎంతమంది వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఈ నెల 13న అంటే రేపు ఈ యొక్క వేడుకలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. సో ఇప్పటికే భారతదేశం నుండి ఆ నలుమూలల నుండి ఇక్కడికి భక్తులైతే చేరుకుంటున్నారు భారీగా. దాదాపు భారతదేశంలో ఉన్న జనాభాలో 40% మంది ఈ పూర్తిగా జరిగే మహాకుంభమేళకు హాజరవుతారని చెప్పేసి ఒక అంచనా అయితే వేస్తున్నారు. దాదాపు రోజుకు కొన్ని లక్షల మంది అయితే ఈ వేడుకల్లో అయితే పాల్గొనబోతున్నారు. సో ఇవన్నీ ఇక్కడున్న రాబోయే ప్రజలకైతే ఉండడానికి భక్తులకు ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేపట్టింది. సో హిందువుల అతిపెద్ద పండగ. ఒక హిందువుడిగా ఏమన్నా పండుగలలో హాజరు కావాలి తప్పనిసరిగా జీవితంలో అంటే ఇదే అని చెప్పవచ్చు. కుంభమేళ ఉత్సవాలలోనే పాల్గొనాలి, ఎందుకంటే ప్రతి హిందువు కూడా పాల్గొనాలి అని కోరుకునే పండుగ కూడా కుంభమేళమేనట. జీవితంలో తెలిసి తెలియక మనుషులు ఎన్నో తప్పులు చేస్తుంటారు. సో ఆ తప్పులు సరిదిద్దుకునే అవకాశం దేవుడు ఈ కుంభమేళ రూపంలో కల్పించాడు అని చెప్పేసి అందరూ అనుకుంటుంటారు. సో ఇంకా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇంకా టైం ఉంది కదా. ప్రధాని నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం కూడా హాజరు కాబోతున్నారు ఈ కుంభమేళకు. సో మొత్తం భారీగా అయితే ఏర్పాట్లు అయితే ఆల్మోస్ట్ జరిగిపోయాయి. ఇక రేపు భారీగా చేరుకుంటారు రేపటి నుండి ఇక్కడికి ప్రజలు. సో ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రజలు ఉండడానికి ఎలాంటి ఇబ్బంది లేదు, వర్షం పడ్డా ఏం పడ్డా. గవర్నమెంట్ మాత్రం చాలా అద్భుతంగా ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు. ఇంతమంది హిందువులు ఇక్కడికి వస్తున్న క్రమంలో నిజంగా యోగి ఆదిత్యనాథ్ గారికి అందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి ఈ రకంగా ఏర్పాట్లు చేసినందుకు.
ఆయన కూడా ఒక గొప్ప అవకాశం దేవుడు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 144 సంవత్సరాల తర్వాత జరిగే ఇలాంటి గొప్ప వేడుకలకు ఈయనకు బాధ్యతలు ఇవ్వడం అనేది దేవుడు ఇవ్వడం కూడా ఆయన అదృష్టం అని చెప్పవచ్చు. నరేంద్ర మోడీ గారికి, యోగి ఆదిత్యనాథ్ గారికి కావచ్చు. ఎందుకంటే అలాంటి అదృష్టం అందరికీ దక్కదు. రేపు భారీగా ఇక్కడ నాగ సాధువులు, అఘోరలు అందరూ కూడా వచ్చేసి అక్కడ స్నానం చేశారు. ఆ తర్వాత మనలాంటి కామన్ పీపుల్ కూడా చేయాలి. సో భారీగా తరలి వస్తున్నారు మన హిందూ బంధువులు.